తొర్రూరులో మారుతోంది రాజకీయం. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాక్ ఇచ్చేలా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేసేందుకు యశస్విని రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో కౌన్సిలర్కు ఏకంగా ₹1 కోటి ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారంటే అక్కడ ఒక టాక్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కో కౌన్సిలర్కు ఏకంగా ₹1 కోటి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందంటే అక్కడ ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ 24 గంటలు వాళ్ళకెంత క్రూషియల్ అర్థం చేసుకోవచ్చు. తొర్రూరులో రాజకీయం మారుతోంది. అక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ అక్కడ పావులు కలుపుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాక్ ఇచ్చేలా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేసేందుకు యశస్విని రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరుగుతోంది. ఒక్కో కౌన్సిలర్కి ఏకంగా ₹1 ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. దాంతోపాటు యశస్విని రెడ్డి ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం ఎర్రబెల్లి దయాకర్ రావు వీరిద్దరికి మధ్య రాజకీయంగా మాట్లాడుకునే సందర్భంలో పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది అటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోని చెప్పి పట్టుపడుతున్న పరిస్థితి కాంగ్రెస్ది. పట్టు బిగించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, అక్కడున్న సాధ్యాసాధ్యాలేంటి, కాంగ్రెస్కు అక్కడ కలిసి వస్తున్న అంశాలేంటి, ఆఖరి నిమిషంలో ఏమైనా మారే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు ఇదే అంశం మీద మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, కొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులు కొన్ని వేరే పార్టీ వాళ్ళు కూడా చేశారు కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఏది ఏమిటంతా ఓటింగ్ చూస్తే టీఆర్ఎస్ వచ్చి వైభవ్ కానీ కేశవంతం కానీ వర్గాలు కానీ అదే చిన్న పట్టణపేట కానీ కేంద్రం కానీ తొర్రూరు అయితే వన్ సైడ్ రావుతుందండి. నేను తొర్రూరు ప్రజలకు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ శుభాకాంక్షలు మీ అందరికీ కృతజ్ఞత. నేను ఊరికైనా పోరాటం చేసి సాధించుకున్న కాపాడుతున్నా. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంతో మరి గెలవడం జరిగింది. నేను చేసిన పనులను కూడా ఆపడం. రైట్, అది ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్. ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, తొర్రూరుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆఖరి నిమిషంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? కాంగ్రెస్ షాక్ ఇవ్వబోతోందా? సచిన్, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలలో ఏది అయినా సాధ్యము అసాధ్యము అన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది కూడా రాజకీయంలో మనం గమనించాల్సినటువంటి అంశం. అదే ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకునేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి గతంలో ఉన్నటువంటి 9 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసినటువంటి విధంగానే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా క్లీన్ స్వీప్ చేసేదిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు గెలుచుకొని ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి తర్వాత ఇక్కడ అందరూ అనుకుంటున్నారు ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ వశమైందని చెప్పి. కానీ క్లీన్ స్వీప్ దిశగా ఇక్కడ మంతనాలు జరుగుతున్నాయి. అన్ని రకాల ఒక ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ఆర్థిక సామాజిక సమీకరణలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఓటమి ఎరగని నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను ఎట్టి పరిస్థితిలో ఇప్పటి వరకు ఒక మనవరాలి వయసు ఉన్నటువంటి ఒక యశస్విని రెడ్డి గెలిచి తన సత్తా ఏందో చూపించారని చెప్పి మొత్తం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అట్లాంటి సమీకరణలు జరగబోతున్నాయా అంటే తన రాజకీయ చతురతను ఉపయోగించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తానికైతే తొర్రూరు మున్సిపాలిటీని గెలుచుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. తన చాణక్య నీతిని రాజకీయ చతురతను ఉపయోగించుకొని ఇక్కడ కొంతమంది రెబల్స్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రెబల్స్ ను కూడా గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా తన వశం చేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తానికి తొర్రూరుతో పాటు మిగిలినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా గమనించాల్సినటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుకు మళ్ళీ చెక్ పెట్టేటువంటి పరిస్థితులు ఉంటున్నాయంటే ఏదైనా సాధ్యమే అవుతుందన్నటువంటి అంశాలు కూడా ఒక ఆసక్తి రేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ
రెబల్ అభ్యర్థులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే మొన్నటి వరకు కొనసాగి ప్రస్తుతానికి మంత్రి మాజీ వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఇక్కడ సీఎం పర్సనల్ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక సమీకరణాలు గత మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం కూడా రెబల్ అభ్యర్థులను కూడా వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక విధంగా సక్సెస్ సాధించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలంటే రెబల్ అభ్యర్థుల్ని బుజ్జగించడమా లేకుంటే నయానో భయానో వాళ్ళను సమీకరించుకోవడమా సక్సెస్ అయినటువంటి విషయము. కానీ అసలైన విషయం అన్ని ఇక్కడ స్టేషన్ గన్పూర్ లాంటి ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో కూడా తొర్రూరులో మాత్రం కొంత విఫలమైనట్టుగానే కనిపించింది. కానీ ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలు కొన్ని తొర్రూరు మున్సిపల్ సీట్లలో ఎవరైతే తమకు రెబల్ గా ఉంటున్నటువంటి ప్రాంతాల్లో వారినే ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి పరిస్థితి. కానీ ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి ప్రాంతాల్లోనే కొన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ కోల్పోయినటువంటి స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఈ రెబల్ అభ్యర్థుల యొక్క అనుచరులు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పేరుకు మాత్రము బీఆర్ఎస్ క్యాంపులో ఉంటున్నారు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ గుండెల్లో గుబులు రేగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఒక కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందన్నటువంటి విషయాలు కూడా కొంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఏం సమీకరణ జరుగుతాయో తెలియదు. కానీ చివరి నిమిషం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తొర్రూరు పీఠాన్ని కైవసం చేసుకుంటుందన్నటువంటి వార్తలు ఊహాగానాలు కూడా ఇప్పుడు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తి రేకిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోనే అతి తక్కువ వయసులో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి యశస్విని రెడ్డి మళ్ళీ అందరి దృష్టి ఆకర్షించబోతుందా అంటే తన రాజకీయ చతురత ఏ మాత్రము పనిచేస్తుందా? యశస్వి రెడ్డి రాజకీయ చతురత కింద మాట్లాడుకున్న సందర్భం లేకపోతే ఝాన్సీ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారా? ఎందుకంటే యశస్వి రెడ్డి లాస్ట్ మూమెంట్లో మనం చూసాం ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పటికీ టికెట్ విషయంలో వచ్చినప్పుడు బట్ యశస్వి రెడ్డికి ఇవ్వాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చిన తర్వాత సినారియో మారింది. కాబట్టి ఇక్కడ వ్యూహం అంతా ఎవరిది? ఝాన్సీ రెడ్డిదా? ఇక్కడే మనం గమనించాల్సింది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి తన ఇంప్లిమెంట్ చేసేటువంటి అంటే అథెంటిక్ పర్సన్ యశస్విని రెడ్డి. ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారు ప్రస్తుతానికి అయితే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా వండుకుంటూనే తన సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఝాన్సీ రెడ్డి తన రాజకీయ చరిత్రతో పాటు తనకు కూడా కొంత ఒక అడ్మినిస్ట్రేషన్ లో మంచి పట్టుంది. ఎందుకంటే ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ లో ప్రతి మూమెంట్ ను కూడా ఇనిషియేషన్ తీసుకుంటూ ఇంతమంది రెబల్ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఒక ఇద్దరు మహిళలు అంటే 1 vote for 2 ఇద్దరు సర్వీస్ చేస్తామన్నటువంటి కాన్సెప్ట్ కూడా తెరదీసింది. ఒక్క ఓటుకి ఇద్దరం పనిచేస్తున్నామని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా అంటే ఇటు పార్టీకి ఇలాగ ప్రజాప్రతినిధిగా మేమిద్దరము మహిళలము సర్వీస్ చేస్తున్నాము అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ కొన్ని మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా కొంత రెబల్ క్యాండిడేట్లు కూడా కొంత అనుకోని పరిస్థితుల్లో కూడా రెబల్ గా మారాల్సినటువంటి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మిగిలినటువంటి వాళ్ళ సమీకరణ వల్ల కొంత రియలైజ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ పొరపొచ్చాలకు కాకుండా ఇక్కడ కొంతమంది రాజకీయ చతురతలో కొంత స్ట్రాటజీలో మేము పడిపోయామన్నటువంటి ఫీలింగ్ లో మాత్రం ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళొక టీం వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి స్థానాలు గెలవలేదు. మొత్తానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా మొత్తానికి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అలాగే 7 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి విషయం కూడా ఉంటుంది. కానీ అనుకున్నట్టు విధంగానే 2 సీట్లలో కొద్ది తేడాతోటి మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు అక్కడ గెలుపొందడం వల్ల సమీకరణలు మారిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తొర్రూరును గనక ఇప్పుడు తొర్రూరు మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టిందంటే మొత్తానికి గతంలో జరిగినటువంటి రాజకీయ సమీకరణ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసినటువంటి టార్గెట్ ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా పునరాలోచించేటువంటి పరిస్థితిలో పడ్డది. ఒక తొర్రూరు మాత్రమే ఒక మచ్చ తునకగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో తొర్రూరును మాత్రం కైవసం చేసుకుంటే ఒక క్లీన్ స్వీప్ అన్నటువంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మళ్ళీ మేము చరిత్ర తిరగరాయబోతున్నాం అన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మహబూబాబాద్ అలాగే వర్ధనపేట అలాగే జనగామ ప్లస్ కే సముద్రం ఈ 4 ప్రాంతాల్లో కూడా హంగు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ సమీకరణలు కూడా పూర్తిగా మారి కాంగ్రెస్ కూడా అనుకూలంగా వెళ్లేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్లస్ ఇన్ఛార్జి మంత్రులు ప్రత్యేకంగా
కాన్సన్ట్రేషన్ పెట్టి కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా అధికారంలోకి తీసుకురావాలి. అధికారంలోకి ఉండడమే కాదు, అధికార పార్టీలో ఉండి మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం ఒక చరిత్ర తిరగరాయాలన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరంగల్ అంటేనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి వరంగల్లో అంటే తిరగరాస్తే మిగిలిన ప్రాంతాల మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి ఒక సెంటిమెంట్ అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ వరంగల్ ని కూడా టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తొర్రూరు మీద కూడా అన్నిటికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్యాండిడేట్లు కూడా ఆ బీఆర్ఎస్ నుండి రెబల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక సమీకరణలు కూడా ఇప్పుడు మొత్తం తొర్రూరు మున్సిపాలిటీని కూడా కొంత ఆశ్చర్యానికి ప్లస్ ఆలోచనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఒక తొర్రూరు కనుక కైవసం చేసుకుంటే వరంగల్ కూడా క్లీన్ స్వీప్ దిశగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అలాగే ఇన్ఛార్జి మంత్రులు చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తున్నాయి. అందుకే తొర్రూరుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్, ఆల్రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి వెంకటరత్నం. ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి రాష్ట్ర రాజకీయాలు, మరి ముఖ్యంగా మున్సిపాలిటీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతి పార్టీ శక్తివంచన లేకుండా, ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఆ ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరుగుతోంది. తొర్రూరులో రాజకీయం మారిపోతోంది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. విషయం చెప్పాలంటే బీఆర్ఎస్కి అక్కడ ఆధిక్యత ఉంది. 9 స్థానాలను దక్కించుకునే పరిస్థితి ఉంది. తొర్రూరు గురించి మాట్లాడుకున్న సందర్భంలో 16 స్థానాలకు గాను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ జస్ట్ డిఫరెంట్ ఒక 2 స్థానాలు మాత్రమే, అంటే కరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ని చేరుకున్న సందర్భంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట అక్కడ. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాక్ ఇచ్చేలా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు యశస్విని రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక్కో కౌన్సిలర్కు ₹1 కోటి ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారంటే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. కొన్ని వేరే పార్టీ వాళ్ళు చూసారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏది విధంగా ఓటింగ్ పర్సెంట్ చూస్తే టీఆర్ఎస్ వచ్చి వైభవ్ గాని కేశంకర్ గాని వర్గాలు గాని అదే చిన్న పట్టణపేట కానీ కేంద్రం కానీ తొర్రూరు అయితే వన్ సైడ్ రావడం. నేను తొర్రూరు ప్రజలకు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ శుభాకాంక్షలు మీ అందరికీ కృతజ్ఞత. నేను ఊరికైనా పోరాటం చేసి సాధించుకున్న కాపాడుతున్నా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో మరి గెలవడం జరిగింది. నేను చేసిన పనులను కూడా ఆపడం జరిగింది. వాటిని పూర్తి చేసి మీకు వెంబడి పడి ధర్నా చేసిన రాష్ట్రానికి చేసిన తొర్రూరు పట్టణ ప్రజలకు నేను మంజూరు చేసి ఏర్పాటు చేసిన పట్టణ ప్రజలందరూ కూడా ముందేంటి దండాలు పెట్టినా నేను గెలిపించింది. ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.